బీఆర్ఎస్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలవబోతున్నారు. ఈ మేరకు పరిశ్రమ పునరుద్ధరణపై వినతి పత్రం సమర్పించనుంది. బీఆర్ఎస్ ఈ బృందంలో కేటీఆర్తో పాటుగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగురామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తున్న సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం ప్రయత్నించిందని, 13 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి.